సింగర్ మంగ్లీ వందల కోట్ల స్కామ్ వర్సెస్ ఒక లాయర్. కంప్లీట్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ డిస్కషన్ నడుస్తూ ఉంది. సరే నడవనివ్వండి, ఇదంతా కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకుందాం. కొంచెం లెంతీగానే రావచ్చామో భరించండి, పర్లేదు. ఇక్కడ విషయానికి వస్తే అంటే చాలా కోణాలు ఉన్నాయి దీంట్లో చెప్పాలనుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కోర్ నుంచి వచ్చి తర్వాత కంప్లైంట్కి వద్దాం. మంగ్లీ లాంటి ఒక అమ్మాయి సాధారణ మనిషే, అంటే మన కళ్ళ ముందే సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకుంది. ఎప్పుడు అదే టీవీ9లో వచ్చింది, మన బంజారా గెటప్ వేసి ఒకటి రెండు సీన్స్ చేసేది. తర్వాత ఒక పాట పాడడం వల్ల అది బాగా పాపులర్ అవ్వడం వల్ల ఆ నోట ఈ నోట పడి ఆ సంగీత దర్శకుడు ఈ సంగీత దర్శకుడు ప్రోత్సాహం వల్ల వరుస పెట్టి పాటలు పాడుతా 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 తెలంగాణ వాళ్ళందరూ కూడా మన సంస్కృతి మన సంప్రదాయం మన మంగిలి లాగా ఆవిడ్ని దగ్గర చేసుకున్నారు. అలాగలాగా రాజకీయ నాయకుల పాటలు పాడింది, సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకుంది, పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసింది. అండ్ స్టార్ హీరోలందరి పాటల్లోనూ అంటే సినిమాల్లోనూ మంగ్లీ గొంతు వినిపిస్తే చాలా అబ్బా ఎంత బాగుందో అనే రేంజ్కి అయితే మంగ్లీ వచ్చింది. అది మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా సరే ఎదుగుతున్న స్టేజ్లో అందరితోనూ పరిచయాలు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళకి మించిన స్టేటస్కి వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలు అడుగుతారు. మనం జనరల్గా అంటే ఒకప్పుడు మన స్టూడియోకి వచ్చి స్టార్టింగ్ స్టేజ్లో ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు ఆ పరిచయంతో మళ్ళీ ఇంటర్వ్యూలు అడుగుతారు కొన్ని ఛానల్ వాళ్ళు. ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండొచ్చు, బయటికి రాని పరిస్థితుల్లో ఉండొచ్చు, కొంచెం బిజీ ఎక్కువ పెరిగి ఉండొచ్చు. లేకపోతే అంటే అడుగు తీసి అడుగు హోటల్ రూమ్ టు హోటల్ రూమే మారుతా బతికే వాళ్ళు ఉంటారు. అంటే ఇంట్లో కూడా స్నానం చేయరు, స్నానం చేసామంటే హోటల్లోనే, అంటే అంత బిజీ. ఎప్పుడు ఫ్లైట్లో తిరుగుతా, అక్కడ ఈవెంట్ ఇక్కడ ఈవెంట్. మేబీ ఆ స్టేటస్కి వచ్చిన తర్వాత అంత ఫ్రీ టైం దొరక్క ఛానల్స్కి రారు. అలా రాకపోవడం వల్ల నేను పిలిస్తే నువ్వు రావా, ఉండు నీ సంగతి చెప్తా, ఏదో రోజు దొరక్కపోతావా అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటారు చాలా మంది. కరెక్ట్ టైంకి ఏదో ఒక సిచ్యువేషన్స్లో వీళ్ళు దొరికినప్పుడు ఏంటంటే అదే పనిగా వీళ్ళని టార్గెట్ చేస్తా వార్తలు వేస్తారు. అంటిల్ అండ్ అన్లెస్ వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మోతాదు పెంచితే ఇది డైరెక్ట్గా మంగ్లీకి తగిలి మంగ్లీ నుంచి మనకు ఫోన్ రావాలి, అబ్బా అలా ఎలా చేశారండి, వద్దండి ఆ వార్త తీసేయండి అని ఆవిడ చేత మనం అడిగించుకొని తర్వాత ఇంటర్వ్యూ ఏదో తీసుకొని అట్లా, అంటే ఒక టైప్ ఆఫ్ జర్నల్ బ్లాక్మెయిలిజం అంటారు దీన్ని. నేను దీనికి ఒక పేరు పెట్టా, మరి అట్లాంటి పేరు నిజంగా డిక్షనరీలో ఉందో లేదో నాకు తెలియదు, లేకపోతే తిట్టుకోవద్దు. బట్ జరిగే సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే వరుస వివాదాలు. సరే, మొన్న బర్త్డే పార్టీలో ఆవిడ నలుగురిని పిలిస్తే అందులో ఒకడు ఏదో తీసుకొచ్చాడు, ఆ ముక్కుల్లో పీల్చుకునేవో లేకపోతే రింగులు ఊదేవో లేకపోతే పొడుచుకునేవో వాట్ ఎవర్. ఆ విషయంలో ఆయన దొరకాల్సి వచ్చింది. అసలు మంగ్లీయే ఈ పార్టీ ఆర్గనైజ్ చేసింది, మొత్తం మంగ్లీయే సప్లై చేసింది అనే లెవెల్లో వార్తలు రాశారు. ఎలా అయితే లాస్ట్ మన హేమని ఆల్మోస్ట్ అసలు అంటే 200 మందిలో హేమను మాత్రమే టార్గెట్ చేసి ఆవిడని ఆర్గనైజర్ని చేశారు, సేమ్ అలాగే మంగ్లీని కూడా టార్గెట్ చేసి వార్తలు రాశారు. సరే, ఆవిడ పట్టించుకోలేదు, తర్వాత ఎవరికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు, పోయింది ఓ రకంగా. అలా అబ్బా భలే మిస్ అయిందే, మళ్ళీ ఎప్పుడు దొరుకుద్దో అని చెప్పేసి చిన్న వివాదాలని కూడా పెద్ద చేసినవి కూడా ఉన్నాయి. నిజంగా పెద్ద వివాదాలు అయినప్పటికీ కూడా కొంతమంది పట్టించుకోకుండా వదిలేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కాళహస్తి టెంపుల్లో డ్యాన్స్ అయినా నాట్ అలౌడ్ దగ్గరికి నీకు అలౌడ్ ఉందంటే అసలు ఎందుకు అలౌడ్ ఉంది అనే క్వశ్చన్స్ వస్తాయి కదా, అట్లాంటి సిచ్యువేషన్లు. సరే, అది రాజకీయ నాయకులు అండదండలో ఏవో వదిలేద్దాం. ప్రత్యక్షంగా మంగ్లీ ఎప్పుడైనా క్రైమ్ చేస్తే మనం మాట్లాడుకోవాలి. ఇప్పటిదాకా మాట్లాడినవన్నీ ఏంటంటే ఆవిడ చుట్టూరా ఉన్న వివాదాలు. అంటే అలా అంటే ఇంటెన్షనల్లీ మంగ్లీ ఏమన్నా క్రైమ్ చేసిందా? ఇప్పుడు వచ్చిన దాంట్లో ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరిగింది, పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక అడ్వకేట్ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళావు అయ్యా అడ్వకేటా అంటే, నా దగ్గరికి జనాలు వచ్చేసారు మొత్తం మూకుమ్మడిగా నా మీదకి వచ్చేసి, ఇదిగోండి నేను ఇంత ఇచ్చాను, మా అందరికీ మీరే న్యాయం చేయగలరు, మీరు మాత్రమే న్యాయం చేయగలరు అని చెప్పి నా దగ్గరకు వచ్చారండి. నేను చేస్తా అని చెప్పాను. అందుకని చెప్పి ఆ కాగితాలన్నీ పట్టుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చానని చెప్పాడు. ఏంటయ్యా ఏం జరిగిందంటే, మంగ్లీ మొత్తం మంగ్లీ, చుట్టుపక్కల కన్ను తెరిస్తే మంగ్లీ, కన్ను మూస్తే మంగ్లీ. ఏం చేసింది, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు. వాళ్ళంత మైక్రో ఫైనాన్స్ అంట, అదంట ఇదంట, చైన్ మార్కెటింగ్ అంట, సిమెంట్ ఫ్యాక్టరీ అంట, ఇంకేదో అంట, పబ్బులంట, ఓడరేవులంట, ఇంకో గ్రహం సృష్టిస్తారంట, అందులో పెట్టుబడులంట. ఇట్లాంటి ఏదో ఒక కార్యక్రమాన్ని వీళ్ళు పెట్టుకొని వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసేసారు. మొత్తం అందరి దగ్గర ఎంత ఇస్తా అంత, నువ్వెంత ఇస్తావు, నేను 1 కోటి ఇస్తా, నేను 2 కోట్లు ఇస్తా, నేను 15 లక్షలు ఇస్తా, నేను 20 లక్షలు ఇస్తా, నేను మొత్తం ఊడ్చి ఇచ్చేస్తా, నన్ను నిలువు దోపిడీ చేసేసుకొని ఇగో నా పిల్లం బంగారం, మా ఇంటి ఆస్తులు, దస్తావేజులు అన్ని అమ్ముకొని మీ దాంట్లో పెట్టుబడులు పెట్టేస్తాను. వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు వీళ్ళందరూ వచ్చారంటే మంగ్లీని చూసి మాత్రమే వీళ్ళందరూ వచ్చేసారు అనమాట. అంటే మంగ్లీ కనిపిస్తే
చాలు వీళ్ళు పెట్టిన కోట్లు వెంటనే 10 ఇంతలు 20 ఇంతలు 30 ఇంతలు అయిపోతాయి అన్న ఆశతో వీళ్ళు వచ్చేసారు. ఇది ఈ లాయర్ వెర్షన్. నెక్స్ట్ ఏం మంగ్లీ నువ్వు ఇలా చేసావంట కదా, వాట్ ఈస్ దిస్ అని అడిగితేనేమో నన్ను బూతులతో తిట్టేసింది, రెచ్చిపోయింది, నిన్ను చంపేస్తా అనింది, నిన్ను కోర్టుకు వెళ్ళేటప్పుడే నిన్ను లారీతో గుద్దించేస్తా, ట్రాక్టర్తో నలిపేస్తా, ఇలా నన్ను బెదిరించారు, చూడండి ఇక్కడ వాత కూడా పెట్టింది అన్నట్లుగా ఆయన. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఒక అడ్వకేట్ మంగ్లీ మీద ఎలిగేషన్స్ పాస్ చేస్తుంటే, మంగ్లీ అని కాదు, మంగ్లీ కుటుంబ సభ్యులు, తమ్ముళ్ళు, లేకపోతే ఇంకొకరు శ్రేయోభిలాషులు, మిత్రులు, వాళ్ళ ఇంట్లో ఆడపడుచుల్ని పెళ్లి చేసుకోబోయే వియంకులకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరెవరెవరు మొత్తం ఎంత కాదని కూడా మంగ్లీ చుట్టూరా మనుషులు. ఇతని మెయిన్ ఇంటెన్షన్. నా వాట్ హ్యాపెండ్, మధ్యలో ఇంకో క్యారెక్టర్లు వచ్చాయి. కొంతమంది సినిమా వాళ్ళ పేర్లు కూడా వినబడ్డాయి. ఇంకొక మనిషి వచ్చాడు. ఇంకో మనిషి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ లోపు మంగ్లీ కూడా వెళ్ళి ఏం చేసింది, నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టింది. అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నన్ను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారండి, మమ్మల్ని మొత్తం డిఫేమ్ చేస్తున్నారు, అసలు అక్కడ నోట్ల కట్టలు లెక్క పెడుతున్నట్లుగా ఒక వీడియో వచ్చింది, ఆ ముఖానికి ఈ ముఖానికి అసలు సంబంధం లేదు చూడండి, నేను చాలా జెన్యూన్, నేను మీలో నుంచే వచ్చాను, మీ వల్లే నేను, నా వల్లే మీరు అన్నట్లుగా మన అనుబంధం కొనసాగింది, సడన్ గా నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు అనుకుంటూ ఆవిడ వెర్షన్ ఆవిడేదో చెప్పుకొచ్చింది. అండ్ ఆవిడ పాస్ చేసిన ఎలిగేషన్స్ ఒక 2-3 మాట్లాడుకుందాం. ఈ అడ్వకేట్ కి ఎప్పటి నుంచో పబ్లిసిటీ పిచ్చి, ఎంతో ఫేమస్ అవ్వాలని ఉర్రూతలూగేవాడు, బాగా కాంట్రవర్షియల్ గా ఫేమస్ అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చని, ఆ తర్వాత ఇంకొక యాంకర్ పేరు కూడా వాడింది, ఇతనికి ఆవిడంటే క్రష్ అని. మనకి ఆ యాంకర్ పేరు మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అంటే తెలుసో తెలియకో మంగ్లీ నోరు జారింది, ఇక అంతటితో వదిలేద్దాం, ప్రతిసారి లాగొద్దు. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే ఆమె కొంచెం ఆవేశంలో చెప్పింది, ఆలోచించుంటే చెప్పకపోయి ఉండేది. ఆ సిచ్యువేషన్ ని మనం అర్థం చేసుకుందాం. ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది, ఈ అడ్వకేట్ మళ్ళీ వచ్చాడు అనమాట. మళ్ళీ బాధితులందరితో నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వస్తున్నాను అంటే, ఏంట్రా తాగొచ్చావా ఏంటి అలా వస్తున్నావు అంటే, లేదండి నేను కావాలంటే టెస్ట్ చేసుకోండి అంటే టెస్ట్ చేసుకున్నారు. తీరా చూసేసరికేమో అవును తాగే వచ్చావు, కానీ మా టెస్టుల్లో అదేంటది మేము నిన్ను శిక్షించే లెవెల్ మోతాదులో నువ్వు తాగలేదు, కొద్ది గొప్ప తాగావు అని చెప్పాడు. లేదండి నేను మొత్తం రాత్రి అంతా పీకల దాకా తాగేసి పడుకున్నాను, పొద్దున్న లేచి పళ్ళు తోముకోకుండా వచ్చేసాను, ఇట్లా ఉఫ్ఫు అనగానే మొత్తం మీ దగ్గరికి 27 28 వచ్చేసింది, దట్ ఈస్ నాట్ మై థింగ్, నేను పొద్దున్న లేసి ఏదో బెడ్ కాఫీ లాగా బెడ్ బీరు బెడ్ బ్రాండీ బెడ్ విస్కీ తాగి రాలేదు, అది ఎప్పుడో గతంలో రాత్రి పడుకున్నప్పుడు అనమాట, అంటే ఎప్పుడో పోయిన జన్మలో అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. జస్ట్ రాత్రి అంటే పగలికి పెద్ద తేడా లేదండి. జస్ట్ నీకు విషయం చెప్పనా, జాము వరకు దాన్ని రాత్రిగానే పరిగణిస్తారు తాగుబోతులు. చీకటి ఉంది, కొంచెం వెలుగు వచ్చినట్టే తెల్లారిపోయింది, ఇంకా చాలా ఆపేద్దాం అంటే ఆ డ్యూరేషన్ 2 hours 3 hours కూడా ఉంటుంది. అప్పుడు కూడా మనకు ఆ స్మెల్ వస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే బార్ నుంచి బయటకు వచ్చి రోడ్ ఎక్కి సిగ్నల్ దగ్గర దొరికితే మీకు ఎంత డిస్టెన్స్ ఎన్ అవర్స్ అయితే ఉంటాయో, ఆ రాత్రికి ఆ పగలకు కూడా అంతే డ్యూరేషన్ ఉంటుంది. కాబట్టే బ్రీత్ ఎనలైజర్ మొహం మీద పెట్టినప్పుడు అవి అలా టింగ్ అంటూ ఉంటాయి అనమాట. దాంట్లో ఏవో ఒక లెక్కలు వస్తూ ఉంటాయి. సరే ఈ వ్యవహారం పక్కన పెడదాం. అసలు ఇప్పటి వరకు చరిత్రలో ఎవరికైనా మీరు బ్రీత్ అనలైజర్ పెట్టారా మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి? నాకే ఎందుకు పెట్టారు, నేను వస్తానని చెప్పి రెడీకి ఇట్లా పట్టుకున్నారా, అదేంటి ఇదేంటి అని చెప్పి ఆ బాధితులని రెచ్చగొట్టి అతను ఇంకేదో కొత్త వెర్షన్ తీసుకొచ్చారు. నిన్నటి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటే ఈ రోజు ఇంకో సిచ్యువేషన్ వచ్చింది, మరి రేపు ఇంకో సిచ్యువేషన్ మారుద్దాం. మీరు అందరూ కూడా మంగ్లీ చుట్టూ తిరుగుతున్నారు, ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు, ఆవిడకి రాజకీయ అండదండలు ఉంటాయి, అది ఉంటాయి ఇది ఉంటాయి అని చెప్పి ఒక కొత్త వెర్షన్ కొత్త గ్రాఫ్ తీసుకెళ్ళాడు. ఇప్పుడు వాట్ హ్యాపెండ్ నెక్స్ట్, దీంట్లో అంట ఈ అడ్వకేట్ కి ఈ మంగ్లీకి మధ్యలో ఇంకొక తాడు బొంగరం ఏదో ఉంది. ఒరే తాడు ఒరే బొంగరం ఇలా రా అని చెప్పేసి ఈయన ఆ తాడు బొంగరంకి ఫోన్ చేశాడు. తాడు బొంగరం మంగ్లీకి నువ్వు మాట చెప్పు, ఇలా పెద్ద ఎలిగేషన్ వచ్చింది, చాలా పెద్ద ఎలిగేషన్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జనాలందరూ నా దగ్గరకు వచ్చేసి మీరే న్యాయం చేయాలని నన్ను అడిగారు, ఇదిగో నేను 2 అడుగులు వేస్తే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నాను, ఇప్పుడు ఇది పెద్ద రచ్చ అయ్యేలాగుంది, ఒకసారి ఆ మంగ్లీతో మాట్లాడించు అన్నాడు. ఈ తాడు బొంగరం ఏం చేశాడంటే, మంగ్లీ నీతో మాట్లాడాలనుకుంటున్నారు, చాలా పెద్ద ఏదో అయ్యిందంట, నువ్వు వెంటనే సమాధానం చెప్పాలి. ఎవడరా నువ్వు, నాకెందుకు ఫోన్ చేసావు, నేనేం చేశాను, ఎవరికో ఏదో జరిగిందని చెప్పేసి నన్ను లాగుతా, అసలు ఏం జరిగింది ఏంటి పూర్తిగా చెప్పు. అట్లా కాదంట, అసలు పెద్ద ఏదో అంటే ఆయన నీతో వాడితో నేను మాట్లాడు. తర్వాత సరే ఆ వాడికే ఇవ్వు ఫోను. ఒరే వాడు ఏం జరిగింది, లేదు మంగ్లీ ఇలా జరిగింది, నీ మీద పెద్ద ఏదో అయ్యింది, నేను ఇప్పుడు ఏదో చేయాలని తీసుకుంటున్నాను, చేసుకుంటా చెప్పా అని చెప్పేసి అనింది. అఫ్ కోర్స్ ఎవరైనా అలాగే అంటారు. అర్ధరాత్రి 12 గంటలకు నిద్ర లేపి నీ మీద ఏదో వచ్చిందంటే నువ్వు అర్జెంటుగా రావాలంటే ఎవరైనా సరే
కొంచెం ఇంకోలా రియాక్ట్ అవుతారు. ఆ రియాక్షన్ ని గ్రాప్ చేసి వాట్ ఈస్ దిస్ రియాక్షన్, ఇలాగైనా రియాక్ట్ అయ్యేది ఎలిగేషన్స్ వచ్చినప్పుడు అని చెప్పి పోర్ట్రే చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకేమైంది, ఎప్పటి నుంచో మంగ్లీని ఇంటర్వ్యూ ఇస్తావా లేవా, ఇస్తావా ఇవ్వవా అంటే నేను బిజీగా ఉన్నా అంటే నేను ఖాళీగా ఉన్నానా, నేను ఖాళీగా ఉండి నీ ఇంటర్వ్యూ అడుగుతున్నానా, దొరక్కపోవా ఏదో రోజు చెప్తాను ఈ సంగతి అని చెప్పి ఈ తాడు బొంగరంగానే తీసుకొచ్చాడు ఇంకో జర్నలిస్ట్ గారు. వీళ్ళిద్దరు కూర్చున్నారనమాట ఓ అరగంట సేపు మాట మంతి. ఇంతకీ ఏం జరిగిందో వీడు చెప్తాడు. అరే నువ్వే మెయిన్ అంట కదా ఈ అన్నిట్లోనూ అని చెప్పేసి ఈయన అడిగాడు. నన్ను మంగ్లీ కూడా అలాగే అనిందండి, అసలు మొత్తం ఇదంతా నీ వల్లే జరిగింది అని నన్ను కూడా అనిందండి. అందరం ఆతృతగా ఎదురు చూస్తున్నాం, నీ వల్ల ఏం జరిగింది అసలు ఏం జరిగింది అని. అసలు ఆ విస్టేజ్ కంపెనీ ఏంటి, ఫస్ట్ ఎక్కడ మొదలైంది, కంపెనీ ఎవడు పెట్టాడు, తర్వాత గోకుల ఆనందం ఏంటి, ఆ గోకుల ఆనందంలో ఎంతమంది ఆనందపడ్డారు, ఆ ఆనందం కాసి ఇంకెక్కడికి వెళ్ళింది, ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దాకా ఎందుకు వచ్చింది, ఎవరు కత్తిరిస్తానని అన్నారు, ఆ కత్తెర ఎక్కడ తయారైంది, ఎవరు కొన్నారు, ఇవన్నీ మాకు కావాలి, వాట్ హ్యాపెండ్ అని ఎదురు చూస్తుంటే ఇటు చెప్పట్లా. 10 నిమిషాలు అయ్యింది. అసలు ఏం జరిగిందంటే నేను విజయవాడకి వెళ్తున్నాను, తర్వాత నాకు ఫోన్ వచ్చింది, ఇదిగోండి మిస్ కాల్ వచ్చింది, ఇదిగోండి మెసేజ్ వచ్చింది, అది వచ్చింది. అసలు ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు అసలు ఏం జరిగిందో చెప్పురా బాబు, వెయిట్ చేస్తున్నాం చెప్పాలా, 20 నిమిషాలు అయింది చెప్పాలా, అరగంట అయ్యింది చెప్పాలా, ఏం జరిగిందో చెప్పాలా ఓవరాల్ గా చూస్తే. కానీ మొత్తానికి అయితే ఈ కార్యక్రమం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ సోకాళ్ళు జర్నలిస్ట్ ఈ బాధితులకు అండగా నేనుంటాను, ఏ మంగ్లీ రా 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 చూడు ఇతనికి వీళ్ళందరూ చెమటోడ్చి ఆస్తులమ్మి ఇడ్లీ తినడానికి కూడా డబ్బులు లేక ఇలా ఉంటే నేనే వెళ్ళి జ్యూస్ ఇచ్చేసి వీళ్ళకి ఎనర్జీ నింపి వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చాను, వీళ్ళకి అండగా నేనుంటానని చెప్పి వాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సరే ఓవరాల్ సినారియో ఇప్పటి వరకు జరిగిందంతా చూశారు కదా. నౌ కమ్ టు ద పాయింట్, ప్రాక్టికల్ వాట్ అనేది మాట్లాడుకుందాం. బాధితులే చెప్తున్నారు, బాధితులు అనబడే ఈ జనాలు చెబుతున్నారు, ఇంకా వాళ్ళ బాధితులు కాదు మనకు తేలలేదు. కేసు పోలీస్ స్టేషన్ లో నడుస్తుంది, 2 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఎఫ్ఐఆర్ అంటే అది ఫైనల్ డెసిషన్ కాదు బాబు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. నువ్వు వెళ్తే నీ ఎఫ్ఐఆర్ ఉంటుంది, నేను వెళ్తే నా ఎఫ్ఐఆర్ ఉంటుంది. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అది ఫైనల్ కాపీ కాదు. ఛార్జ్ షీట్ 90 రోజులకు వస్తుంది, అప్పటిదాకా కొంచెం తట్టుకోండి అంతే. ఈ లోపు ఏం జరిగింది అది పోలీసులు తేలుస్తారు. ఇక్కడ పరస్పరం వీళ్ళు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, వేసుకోనివ్వండి హ్యాపీగా. తర్వాత ఈ బాధితులు చెప్తున్నారు, సారీ మళ్ళీ నేను బాధితులు అంటారు, నాకు ఎందుకో నోటికి అదే వచ్చేసింది, ఇంకా అంత పోర్ట్రే చేశాడు మన జర్నలిస్ట్. ఈ వచ్చిన వాళ్ళు ఎవరైతే డబ్బులు పెట్టాము అని చెప్పి, ఎవరైతే మేము డబ్బులు మోసపోయామని అనుకుంటున్నాము అని చెప్పిన జనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రత్యక్షంగా ఎప్పుడు మంగ్లీని చూడలేదు, పరోక్షంగా కూడా ఎప్పుడు మంగ్లీని చూడలేదు. పరోక్షంగా అంటే టీవీలో చూసుంటారు, పరోక్షంగా ఎలా చూడలేదు అని మళ్ళీ అడగొద్దు. అంటే ఈ వ్యవహారంలో అంటే అట్లీస్ట్ ఆ రూమ్ లో మంగ్లీ కనిపిస్తుంది, చూడండి ఆ డబ్బులు ఇచ్చేయండి అంటే ఆ రకంగా ఎవరు అనలా. అంటే అసలు మంగ్లీకి మేము ఇచ్చామని వీళ్ళు చెప్పలా, తీసుకున్నామని ఆమెను చెప్పాల. సరే తీసుకున్న వాళ్ళు చెప్పరులే అనుకున్నా కూడా ఏ యాంగిల్లో చూసినా ఇక్కడ ఒక స్కామ్ జరిగింది అంటున్నారు కదా, ఆ జరిగింది అనే అటువంటి స్కామ్ లో ఎక్కడ కూడా మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదా స్పష్టంగా అందరికి అర్థమవుతుంది కదా. అంటే ఆమె పేరు చెప్పి ఎవరైనా ఏదైనా చేశారేమో అది నెక్స్ట్ పోలీస్ స్టేషన్ లో తేలుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఒక సెలబ్రిటీ ఉన్నాడు అంటే, లేదా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఎమ్మెల్యే పేరు చెప్పి వాళ్ళ బావమరుదులు, లేకపోతే ఎంపీ పేరు చెప్పి వాళ్ళ ఇంకెవరు పేరు చెప్పి ఇంకెవరో ఏంటన్నా మా అన్న తెలుసా నీకు అని చెప్పేసి ఇంకొంతమంది ఇట్లా చిన్న స్కామ్లో లేకపోతే డబ్బులు వసూలు చేసిన దాఖలాలు మనం బోల్డ్ అని చూసాం, సినిమాల్లోనూ చూసాం, బయట కూడా చూసాం. మేబీ ఇక్కడ కూడా మంగ్లీ బాగా ఫేమస్ అని చెప్పేసి ఆమె పేరు అడ్డం పెట్టుకోనో ఆవిడ పేరు యూజ్ చేసుకొని ఎవరైనా ఏదైనా చేశారేమో అది కూడా ఇంకా ఎవరికి తెలియదు. కాకపోతే లేదండి నాకు వాళ్ళ పేర్లు చెప్తేనే అసలు మొత్తం మేము మంగ్లీని ఇట్లా కళ్ళ ముందు చూస్తేనే డబ్బులు తెచ్చి అక్కడ పెట్టేశామండి అని వీళ్ళైతే చెప్పేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ అయితే దీంట్లో లేదా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ జర్నలిస్ట్ కానీ ఇంకా జర్నలిస్టులు కానీ ఇంకా మిగతా ఎవరైనా కానీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు కానీ ఆ అడ్వకేట్ కానీ ఎందుకు అంటే మంగ్లీ పేరు తీస్తున్నారు? నెక్స్ట్ వీళ్ళు ఇంటర్వ్యూలు చేసే ఆ మిగతా మనుషులు ఎవరైతే వాళ్ళు ఎందుకు మంగ్లీ పేరు తీస్తున్నారు? ఇది ఒక్కటి ఆలోచించండి, అంతమించి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మేబీ ఏదైనా జరుగుండొచ్చేమో పొరపాటు, మైక్రో ఫైనాన్స్ అనో లేకపోతే చైన్ మార్కెటింగ్ సిస్టమ్ అనో, ఇంత పెడితే అంత ఇస్తాం అంత పెడితే ఇంత ఇస్తామనో ఇట్లా చాలా మంది చాలా రకాలుగా చెప్పొచ్చు మార్కెట్లో. అలా చెప్పిన వాళ్ళు ఉంటారు, చెప్పి డబ్బులు వసూలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళ మీద నమ్మకం కలగడానికి ఎవరితో పెద్దవాళ్ళ పేర్లు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేర్లు చెప్తారు. వీళ్ళు నమ్మడానికి వాళ్ళతో వీళ్ళు కలిసి ఉన్న ఫోటోలు, ఇక చూడు
మే మేమిద్దరం కలిసి ఇటు వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో నేను తింటున్నా, మా ఇంటికి ఒకసారి వచ్చింది, ఇలాంటివన్నీ చూపించుకొని ఏమన్నా జరుగుండొచ్చు. అది కూడా జరిగిందో లేదో ఇప్పటిదాకా ఏం తెలియదు. కాకపోతే మేము బాధితులము, డబ్బులు పెట్టాము అనబడ్డ కొంతమంది వ్యక్తులు అయితే కొంచెం హడావిడి చేస్తున్నారు. వీళ్ళు ఎంచుకున్న అడ్వకేట్ మంగ్లీకి ఆల్రెడీ పాత పరిచయం ఉన్నవాడు కావడం, వాడికేమో అసలు ఈ తరహా లాంటి ఇన్వాల్వ్మెంట్ లోనే తలదూర్చి ఫేమస్ అవ్వాలనుకుంటున్నాడు అనే ఒక ఎలిగేషన్ ఉండడం, ఇట్లాంటివన్నిటితో ఒక హంగామా అయితే బయట నడుస్తూ ఉంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇదే నిజం. ఇంకా చెప్పాలి అంటే మంగ్లీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేయండి అని కూడా ఎవరికి చెప్పలేదు. అండ్ వీళ్ళు కూడా మంగ్లీ తీసుకోండి డబ్బులు ఇవ్వలేదు, మంగ్లీ పేరు చెప్పి కూడా వీళ్ళు మోస్ట్లీ ఇవ్వలేదు యాక్చువల్గా. కాకపోతే ఎప్పుడైనా మేము మోసపోయాము అని తెలుసుకుంటారు, ఏదైనా కంపెనీ బోర్డు దివాలా తీసింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే దానికి ప్రకటనదారుడు ఉంటారో, మనం చూసాం రీసెంట్ గా సుమ గారిని చూసాము, మహేష్ బాబు గారిని చూసాము,